ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైక్లికల్ సెక్టర్ అంటూ ఉంటారు. మామూలుగా చూసుకుంటే అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి, కానీ ఈసారి అది పర్ఫార్మెన్స్ చాలా బాగా చూపిస్తుంది. ఎందుకంటారు? కారణాలు ఏంటంటారు? యా, బేసికల్గా అయితే ట్రెడిషనల్గా ఈ ఫార్మా ఒకటి అండ్ ఎఫ్ఎంజీసీ ఒకటి ఇవన్నీ డిఫెన్స్ సెక్టర్ అండి. అంటే స్టాక్ మార్కెట్ వాలటిలిటీకి పెద్ద రియాక్ట్ అవ్వం అనమాట. బట్ సర్ప్రైజింగ్లీ మా లాస్ట్ 5 years కనుక చూసుకుంటే ఎఫ్ఎంజీసీ సెక్టర్స్ నుంచి యావరేజ్ రిటర్న్స్ ఎంత అంటే హార్డ్లీ 5% వచ్చింది లాస్ట్ 5 years నుంచి కూడా. అంటే లిటర్లీ ఐటీసీ కావచ్చు, లేకపోతే నెస్లే కావచ్చు, హిందుస్థాన్ లెవర్ కావచ్చు, అన్ని మేజర్ స్టాక్స్ అన్నీ కూడా అండర్ పర్ఫార్మ్ చేసినాయి బాగా. అండ్ ఈవెన్ లాస్ట్ మార్చ్ కనుక అప్ టు 6 months కనుక చూసుకుంటే మార్చి వరకు అండ్ ఆల్మోస్ట్ 90% డ్రాప్ అయింది. అంటే డిఫెన్స్ సెక్టర్ అయి ఉండి అంత దారుణంగా డ్రాప్ అవటం అనేది నిజంగా మార్కెట్ కూడా సర్ప్రైజ్ అనమాట. అదే టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సైక్లికల్ నేచరు అండ్ మార్కెట్కి నెగిటివ్నెస్ ఉంటే ఇంకా ఎక్కువ రియాక్ట్ అవుతుంది అనమాట అవి. అలాంటిది 9% డౌన్ అయింది లాస్ట్ 6 monthsలో. మార్చ్ వరకు చూసుకుంటే మనం 6 monthsతో కంపేర్ చేసినప్పుడు ఓన్లీ 9% పడింది. అదే టైంలో లాస్ట్ 5 years నుంచి కనుక చూసుకుంటే కనుక మోర్ దెన్ 15% రిటర్న్స్ వచ్చినాయి. అంటే నిఫ్టీ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో మనం అనుకున్న ఈ పాత డేటా ఏదైతే ఉందో ఈ డిఫెన్స్ సెక్టరు అండ్ సైక్లికల్ నేచర్ ఇవన్నీ కూడా కాలంతో పాటు మారిపోతూ ఉన్నాయి. అండ్ టైం టు టైం అన్ని రేటిఫైన్ అవుతున్నాయి రూల్స్ అన్నీ కూడా. అందుకని ఒకప్పుడు ఐటీ అంటే చాలా కన్జర్వేటివ్ అండ్ గ్యారంటీ రిటర్న్స్ అని వచ్చేది. తీరా చూస్తే లాస్ట్ 5 years నుంచి లిటరలీ జీరో మెజారిటీ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా. అండ్ గ్రోత్ కూడా లిటరలీ లేదు, 2 to 5% మధ్య ఉంది. ఒకప్పుడు 20, తర్వాత 10, రీసెంట్ ఇయర్స్లో సింగిల్ డిజిట్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సింగిల్ డిజిట్ కాదు, అసలు గ్రోత్ ఉంటుందో లేదో అన్నట్టుగా ఉందన్నమాట. అంటే ఒకప్పుడు మెగా ర్యాలీ ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసిన ఐటీ అన్నీ డల్ అయిపోతున్నాయి. సైక్లికల్ నేచర్ అనుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అన్నేమో అవి బాగా రిటర్న్స్ వస్తున్నాయి కన్సిస్టెన్సీగా. అండ్ మెటల్స్ అనుకునే అన్నేమో అవి బాగా రిటర్న్స్ వస్తున్నాయి. టూ మచ్ డిఫెన్స్ అనుకునే ఎఫ్ఎన్జీసీ లాంటివి కూడా ఇది అవుతున్నాయి అనమాట. అదే టైంలో ఫార్మా అయితే కొంచెం రీజనబుల్గా ఉంది. మొన్న లాస్ట్ 6 months పోల్చుకుంటే పెద్ద డ్రాప్ లేదు. రిటర్న్స్ కూడా యావరేజ్ మీద మోర్ దెన్ 12% ఉందన్నమాట. కాబట్టి ఒక ఫార్మా ఒక్కటే అంటే ప్రస్తుత మార్కెట్ కండిషన్లో డిఫెన్స్ అనుకోవచ్చు, ట్రూలీ ఆ నేచర్ని ఫాలో అవుతుంది. మిగతా సెక్టర్స్ అన్నీ లేదు, సెక్టర్ రొటేషన్ జరుగుతూ ఉందన్నమాట. అందుకని ప్రతి టైం ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక సెక్టార్ ముందుకెళ్తుంది, ఏదో సెక్టార్ డౌన్ అవుతూ ఉంది. అంతే తప్ప ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఇవేమి వర్కౌట్ అవ్వట్లేదు ప్రస్తుత మార్కెట్లో. అందుకని చేంజ్ అవుతుంది థింగ్స్ అన్ని. అంటే బహుశా ఇన్వెస్టర్ బిహేవియర్ చేంజ్ అవుతున్నట్టుంది. అండ్ కొన్ని సెక్టార్స్లో ఆపర్చునిటీ బాగా క్రియేట్ అవుతూ ఉంది, అవి మూవ్ అవుతూ ఉన్నాయి. అండ్ కొన్ని సెక్టార్స్లో ఈ హైపీ ఒకప్పుడు న్యాచురల్గా ఎఫ్ఎంజీసీ అంటేనే 50p అలా ఉంటాయి, 50 to 70p అట్లా. ఇప్పుడు అన్ని ప్రైవేట్ లేబుల్స్ బాగా వచ్చినాయి కదా రిటైలర్స్ అన్ని షోరూమ్ దగ్గర. అందుకని బహుశా వాటికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తగ్గుతున్నట్టున్నారు, అవి బాగా డ్రాప్ అవుతున్నట్టున్నాయి. ఏదైనా కానీ ఎఫ్ఎంజీసీ లాస్ట్ 1 week నుంచి బాగా పర్ఫార్మెన్స్ ఉందండి, మోర్ దెన్ 5% దాకా రిటర్న్స్ వచ్చినాయి. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎఫ్ఎంజీసీ హైపీ దగ్గర సస్టైన్ కాకపోవచ్చు, అండ్ ఫ్యూచర్లో అది నో మోర్ డిఫెన్స్ అయి ఉండొచ్చు కూడా. అంటే ఒకేసారి సైక్లికల్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ది బూస్ట్ అవ్వడానికి అంటే కారణాలు ఏంటి సార్? ఒకటి ఇండియన్ గ్రోత్ రేట్ అండి. అండ్ అంటే లాస్ట్ 5 years నుంచి మోడీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా చూసారంటే అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ వాళ్ళు. అండ్ సంవత్సరానికి లేదు కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం గవర్నమెంట్ వాళ్ళు రఫ్గా 12 లక్షల కోట్లు కేటాయించారు. రైల్వేస్ కావచ్చు, మెట్రోస్ కావచ్చు, షిప్పింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బాగా హెవీ ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్ స్పెండింగ్. దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ బాగా బెనిఫిట్ పొందినాయి అనమాట. అందుకని ఆ సెక్టార్లో స్టాక్స్ అన్నీ కూడా ముందు పోతూ ఉన్నాయి. నేను అనుకోవటం ఏంటంటే నెక్స్ట్ గ్రోత్గా ఉంటుంది కాబట్టి మేక్ ఇన్ ఇండియా ఇవన్నిటి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా గ్రోత్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మార్కెట్ వాలటిలిటీ తట్టుకొని మరి అవి ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. అండ్ మోర్ డిఫెన్స్ అనుకున్న ఎఫ్ఎన్జీసీ మాత్రం ఇవ్వలేకపోతుంది. బహుశా ఎఫ్ఎన్జీసీలో మేజర్ వెయిటేజ్ ఉన్న ఐటీసీ ఈ టుబాకో వాటి ఇష్యూస్ వల్ల డౌన్ అయింది కాబట్టి అది మొత్తం సెక్టర్ని డ్రాగ్ చేసింది ఏమో అనుకోవచ్చు. బట్ ఏదైనా కానీ ట్రూలీ డిఫెన్స్ అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న సెక్టర్స్లో కల్లా ఒక ఫార్మా ఒకటే అండి. అలాగే రిటర్న్స్ కూడా పెద్దగా రావట్లేదు, కానీ బట్ డ్రాడౌన్స్ బాగా తట్టుకొని నిలబడింది. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి.
ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.